చిన్ని కృష్ణుడి దగ్గర కావేరి పేరోల్ కోసం ఏడుస్తుంటే జడ్జి గారు అన్నం కూడా తినడం మానేసి చిన్ని దగ్గరికి వచ్చి ఏదైందమ్మా అని అడిగితే మొత్తం చిన్ని నిజమంతా చెప్తుంది. చెయ్యని తప్పుకు మా అమ్మ శిక్ష అనుభవిస్తుందని, దయచేసి 6 రోజుల పేరోల్ ఇప్పించండి అని అంటే, మీ అమ్మ ఎవరమ్మా అంటే కావేరి అని అంటుంది. ఈలోపు సత్యం బాబు కూడా వచ్చి అక్కడ జడ్జిని రిక్వెస్ట్ చేస్తే జడ్జి ఒక్కటే మాట చెప్తుంది, మీ కన్నీళ్ళు కష్టాలు బాధలు వ్యక్తిగతంగా నాకు అర్థమయ్యాయి. కానీ ఒక జడ్జిగా, ఒక న్యాయవాదిగా నేను కేవలం ఆధారాల్ని, సాక్ష్యాల్ని మాత్రమే చూసి తీర్పునివ్వగలను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక కావేరి దగ్గర హరి కూర్చుని మాట్లాడుతుంటే ఇతను వచ్చేస్తాడు. ఎవరు? విలన్ దేవేంద్ర వర్మ వచ్చి ఇక ఇక ఈ కావేరిని ఎంతలా బెదిరిస్తాడంటే మామూలుగా బెదిరించడం అనమాట. నిన్ను, నీ వెనకున్న వాడిని, అసలు నీకు బెయిల్ ఇప్పిద్దామనుకున్న వాళ్ళని, మీ అందరినీ కూడా నిన్ను ఆడుకుంటానని, నా జోలికొస్తే నిన్ను చంపేస్తానని, అసలు ఎందుకే నీకు ఈ ఆలోచన వచ్చింది? 10 ఏళ్ళ నుంచి జైల్లో మగ్గిపోయావు కదా, మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు అంటూ చాలా అంటే చాలా ఎక్కువగా కావేరి విషయంలో కోపంతో ఊగిపోతాడనమాట. ఎవరు? మన దేవేంద్ర. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన హరిశ్చంద్ర ప్రసాద్ చాలాసేపు కామ్గా ఉంటాడు. కానీ ఆ తర్వాత, ఏంటి సార్ మీరు ఈ బెదిరింపులేంటి, ఈ గోలేంటి, ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ అడ్డ అనుకుంటున్నారా అనగానే కోపంతో రెచ్చిపోతాడనమాట దేవేంద్ర వర్మ. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ లాయర్ మాత్రం అస్సలు వణకడు బెడకడు, ధైర్యంగా ఉంటాడు. మనం పాత రోజుల్లో ఒక సామెత వింటూ ఉంటాం, ధైర్య సాహసే లక్ష్మి అని. అంటే ధైర్యంగా సాహసంగా ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మి వరిస్తుంది, అంటే విజయం వరిస్తుంది అని వింటూ ఉంటాం కదా. అదే ఇవాళ జరిగింది. అయితే ఈ దేవేంద్ర వర్మ ఈ ఈ లాయర్ని పట్టుకుని పీక పిసికి నిన్ను చంపేసి ఈ కేసు మొత్తం కావేరి మీద కేసేస్తాను చూడు అని అంటే, ఈలోపు అక్కడికి దేవేంద్ర వర్మ లాయర్ వచ్చి ఆపి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడనమాట. అయితే వెళ్తూ వెళ్తూ నేను నీకు నా పవర్ ఏంటో చూపిస్తాను అంటూ దేవేంద్ర వర్మ చాలా అంటూ చాలా పెద్ద వార్నింగ్ హరికి ఇచ్చి వెళ్తాడు. కానీ హరిశ్చంద్ర మాత్రం భయపడకుండా, కావేరి నువ్వు ధైర్యంగా నిజాన్ని బయటపెట్టు, ఏం జరుగుతుందని నేను చూస్తాను అని చెప్పి సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఈ లాయర్ ఏమంటాడంటే, ఎందుకండి మీకు అంత ఆవేశం వచ్చిందంటే, ఆ కావేరిని చూస్తే ఆవేశం వచ్చిందంటే మీకు పిచ్చి పట్టింది, మీరు ఇలా చేయడం ఎవరైనా వీడియో తీసి జడ్జి గారికి చూపిస్తే పరిస్థితి ఏంటి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తాడనమాట. ఈలోపు జడ్జి వాదోపవాదాలను స్టార్ట్ చేస్తే అప్పుడు కావేరిని అసలు ఏం జరిగిందో చెప్పమంటే మొత్తం అంతా కూడా చెప్తుందనమాట. చెప్పిన తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ మొత్తం అంతా వాదించి ఒక కీలకమైన ఆధారాన్ని బయట పెడతాడు. ఆ ఆధారం మరి ఇంకేదో కాదు, జైల్లో 10 ఏళ్ల పాటు ఉన్న కావేరికి దాదాపుగా 10 మంది జైళ్ళల్లో ఉంటారు కదా. అంటే అంటే కావేరి ఇక్కడ మొత్తం తను నిజం చెప్పేస్తుంది. ఆ నిజాన్నంతా కూడా చిన్ని వినేస్తుంది. అంటే బాలరాజుని ప్రేమించడం, ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళడం, ఆ స్నేహితుడు భర్త తన స్నేహితురాల్ని చంపేయడం, ఆ నేరం కావేరి మీద వేయడం, ఇవన్నీ చెప్పేస్తుంది అనమాట. అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేస్తాడంటే, 10 ఏళ్ల నుంచి కావేరి జైల్లో ఉంది, 10 ఏళ్లలో చాలామంది జైలర్లు మారారు, ప్రతి జైలరు కావేరి గురించి ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇస్తారు. అంటే కావేరి ఎంత మంచిదో ఒక మనిషి వ్యక్తిత్వం తెలియాలంటే 10 ఏళ్ళు సరిపోతుంది. అందుకనే ఆ కీలకమైన ఆధారం ఇవ్వగానే ఇక కావేరికి జడ్జిమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, మీకు పేరోల్ ఇస్తాం 6 రోజుల పాటు అనగానే హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇక హరికి ఇది ఫస్ట్ విజయం అనమాట. ఇదే విషయం ఆ దేవేంద్ర వర్మ చెప్తే దేవేంద్ర వర్మ షాక్ అయిపోతాడు.